ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడొచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అది టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్, మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం, అంతే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. నా స్టేషన్లో కాదులేండి, మచిలీపట్నం స్టేషన్లో. మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారుగా అంటే ఆ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఏని అన్నాడు. సరే ఎవరికి చెప్తారు, దాని జ్యూరిస్డిక్షన్ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు, మీరెందుకు అవుతారు, మీరు కాదు కదా అని చెప్పింది. అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అన్నాడు. ఎలా తెస్తారు, ఎందుకు తీసుకొస్తారండి? ఆ కన్సర్న్ సీఏ ఉండాలి. మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, తీసుకుంటే వచ్చిన మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారండి అన్న. మేము ఎవరినైనా విత్హెల్డ్ చేయొచ్చు, మా ఇష్టం, మేము మాట్లాడతాం అన్నది. మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి, మానవ హక్కులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఏదైనా దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం అట్లా విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటానికి ఉండదు కదా అని. మీరు కాసేపు ఆగండి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని. మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అని. అక్కర్లేదు, మేము ఎస్ఐని పిలిచి చెప్తామని ఫోన్ చేశారు. మరి ఎస్ఐ గారు ఎక్కడికో కాసేపటికి ముందు స్టేషన్ లేరు అని సుబ్బని చెప్పాడు. పొద్దున్న లేరు బాబాయ్, వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్లారన్నారు. సరే వచ్చారు ఎస్ఐ గారు. వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అని. వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన. అట్లా కదయా, వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడంటే, వచ్చాడు సార్, దీని మీద వచ్చాడు నా దగ్గరికి, సమాధానం చెప్పి వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు అడగండి. ఆయన మాట్లాడట్లా. ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు, సరిగ్గా మాట్లాడాలని గట్టిగా మాట్లాడడం కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నీ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టుకోయి సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్న. సుబ్బన్న, నేను, మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చాడు. సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి, వెనకాల ఎందుకంటే లోపలికి పోదని అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు, SHO సీట్లో కూర్చున్నారు. మాట్లాడుతున్నాం. అది తొందరగా పెళ్లి ఉందండి, మీరు ఏదో తొందరగా రిమైండ్కి పెట్టేసేయండి, పెడితే ఏదో తిప్పలు ఏదో కోర్టులోనే పడతాం, తొందరగా పెట్టేసేయండి, కాస్త మీరేమైనా చేయగలిగితే కాస్త తొందరగా అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను అడిగాను, అది కూడా స్మూత్ గానే అడిగాను. అది పెడతామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్లి అని చెప్పాం. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని, చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను. తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా. రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను నువ్వు అంటావా, ఎట్లా అంటావని మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావని, నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్పాను.
అతను హై పిచ్ లో మాట్లాడాడు, నేను హై పిచ్ లోని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్ని సార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. ఎప్పుడన్నా మీకు కలబడితే అడగండి, పేరు నాని పోలీసుల మీద దాడులు చేసాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలు వదలమంటాడా అడగండి. 100 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్ లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేను కేసు నా మీద ఇప్పుడు పోవడానికి కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు. వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళినాం, నేను ఎస్ఐ ప్రభాకర్ గారు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా వెళ్ళాం, మాట్లాడుకుంటా. మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్లి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. ఆఫీసర్ గారు ఉండిపోయారు, కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు, ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం, ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు, 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల, పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడెరుకు, పోలీస్ స్టేషన్కి పిలవాల. ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు, ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు, సార్ మీ ప్రభుత్వం సార్ అని. అడే రౌడీ షీటరు. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. 400 మందిలో కోఆపరేట్ చేయట్లేదు నేను అంటలేదండి. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి. మొత్తం నోటు తీసుకున్న తర్వాత నేను మీకు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా, నేను అందరూ కలిపి తీసుకుంటారా సార్, అందరూ కలిపి వద్దామంటే, సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం.
చేసినట్టు మాకు ఇచ్చేసేయండి. ఎవరు ముట్టడే సార్, మీరు అందరి మీద ఇంకో కేసు ముట్టడంటే మేమేం చేయలేం. మేమనే వద్దు అందరినీ కాదా మేనవాడి పెళ్లి ఉంటే తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు. నేను వెయిట్ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాడి ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఎవరు మాడింది నలుగురులో చెప్పిన మాట, నలుగురులో చెప్పిన మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చారు అనుకుని నవ్వుకున్నారండి. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు. సరే మీరు ఏం చేస్తారు చేయండి, ఆయన ఊరే వేస్తారేమో అంతేనా వేస్తారండి మీరు వేస్తారా? నీ చేత ఉరే శుభ్రం నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు, అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు, అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తారు